ఈ ఏడాది వర్షాలు 2 వారాల ముందే కురవడంతో అందరూ అలర్ట్గా ఉన్నామని హిమాయత్ నగర్ కార్పొరేటర్ జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ మహాలక్ష్మి తెలిపారు. శానిటేషన్తో సహా వరద ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వానాకాలంలో స్టార్ట్ కావడంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామంటున్న కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్ గౌడ్తో మా ప్రతినిధి తేజ ఫేస్ టు ఫేస్. ఈసారి వర్షాలు అనేటువంటిది ఒక 15 రోజులు ముందే రాబోతున్నటువంటి నేపథ్యంలో మొత్తంగా అయితే మాత్రం జీహెచ్ఎంసీ అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. మొత్తంగా మాన్సూన్కి సంబంధించినటువంటి మాన్సూన్ శానిటేషన్ సంబంధించినటువంటి ఆ వర్క్స్ కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం మనతో హిమాయత్ నగర్ కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్ గౌడ్ గారు ఉన్నారు. మనం మాట్లాడదాం. మేడం నమస్తే. ప్రధానంగా చూస్తే ఈ మాన్సూన్ త్వరగానే రాబోతుంది, జీహెచ్ఎంసీలో స్పెషల్ డ్రైవ్ కూడా జరుగుతుంది. మొత్తంగా అంటే మీరు ఏ విధంగా ఈ డివిజన్ని సిద్ధం చేస్తున్నారు? హిమాయత్ నగర్ డివిజన్లో ముఖ్యంగా వర్షాకాలం రావడానికి బిఫోరే అంతా కూడా ఇంచుమించు క్యాచ్ పిట్స్ అన్నీ కూడా డీసిల్టింగ్ చేయించడం జరిగింది. అలాగే ముఖ్యంగా హిమాయత్ నగర్ లోతట్టు ప్రాంతమైన జనార్దన్ బడా, దత్తానగర్, ఆదర్శ్ బస్తీ. జనార్దన్ బడా, దత్తానగర్లో మొత్తం అటు సైడ్ రిటర్నింగ్ వాల్ నిర్మాణం పూర్తయింది. ఆదర్శ్ బస్తీలో ఒక ప్రాంతంలో అంటే హిమాయత్ నగర్ అంతా వచ్చిన వాటర్ అంతా కూడా స్ట్రీట్ నెంబర్ 13 ఆదర్శ్ బస్తీ సైడ్కి వస్తుంది అనమాట. అక్కడ వచ్చిన వాటర్ వల్ల చాలాసార్లు ఇబ్బంది ఎదుర్కోవడం జరిగింది. మాన్సూన్కి బిఫోరే ఈసారి అక్కడ ఒక కాంట్రాక్టర్ని మాట్లాడి ఇంత ముందర కమిషనర్ గారి దృష్టికి, ఈవెన్ రొనాల్డ్ రోజ్ గారు అప్పుడు వరదల నీటిలో నడిచింది కూడా మీకు ఐడియా ఉంటుంది. ఆ ప్రాంతాన్ని అక్కడ ఉన్న సమస్యని మేయర్ గారి దృష్టికి తీసుకొస్తే ఆవిడ ప్రత్యేకంగా నిధులు కేటాయించి అక్కడ 33 లక్షలతోని ఒక మ్యాన్ హోల్ టైప్ అనమాట క్యాష్ పిట్స్తోని వాటి నుంచి వచ్చిన వాటర్ అంతటిని కూడా తీసుకుని జోనల్ కమిషనర్ గారు కూడా మన రవికిరణ్ సార్ కూడా ఏం చేశారంటే అక్కడ వాటర్ని బయటికి పంప్ చేయడానికి ఒక మిషన్ అరేంజ్ చేయడము, ఇలా వీటన్నిటిని అరేంజ్ చేసి అక్కడ ఆ ప్రాంతంలో ఇంచుమించుకు 30-40 ఇళ్ళు ఎప్పుడు కూడా మాన్సూన్ వచ్చినప్పుడు ప్రతిసారి కూడా నీటిలో మునిగిపోయేది. సో అక్కడ ఒక వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. 10-15 రోజుల్లో పూర్తవుతుంది యాక్చువల్గా. కానీ ఈసారి మాన్సూన్ తొందరగా వచ్చింది కాబట్టి మనం ఏం చేయలేం, బట్ ప్రయత్నం చేస్తున్నాం. ఈసారి అక్కడ మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా వరద నీరు చేరకుండా చూద్దామని చెప్పేసి. కానీ ప్రతిసారి హైదరాబాద్ ప్రాంతంలో ఎక్కడ చూసినా కానీ 150 డివిజన్లో ఎక్కడ చూసినా కానీ చిన్నపాటి వర్షం కురిస్తే చాలు నీళ్లు నిలిచిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. లోతట్టు ప్రాంతాలు జలమేమవుతాయి. మీ దగ్గర కూడా కొంత లోతట్టు ప్రాంతం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి అలాంటి వాటికి వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు అలాంటి పరిస్థితి చాలా ప్లేసెస్లో లేదు. మా దగ్గర కూడా వచ్చినప్పుడు పాపం అధికారులు కూడా రాత్రింపగలు ఏకబిగిన పనిచేసి వాటర్ ఎప్పుడు పెడితే వీలైనంత తొందరగా అక్కడి నుంచి క్లియర్ చేయడానికే ప్రయత్నం చేశారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, మూసీ నదికి పరివాహక ప్రాంతాల్లో ముఖ్యంగా గత 10 సంవత్సరాల కాలంలో చాలా ప్రాంతం ఆక్యుపై జరిగింది. మీరు ఏదైనా అంటే ముఖ్యమంత్రి గారు హైడ్రా అంటున్నారు, లేకపోతే ఇలా అని చెప్పేసి ఆయన మీద దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే వాటర్ ప్రవాహం ఉంటుందో ఆ ప్రాంతాల్లో అధికారుల నిర్లక్ష్యం వల్ల కానీ లేదంటే కనుక ఇంతకు ముందర పాలకుల నిర్లక్ష్యం వల్ల కానీ ఆ ప్రాంతాలు ఆక్యుపై అయ్యాయి. అక్కడ ఇళ్ళు కట్టేయడాలు, గుడిసెలు వేసుకోవడం అన్నది పాత పద్ధతి. ఇప్పుడైతే డైరెక్ట్ ఇళ్ళే కట్టేశారు. పర్మిషన్లు ఇచ్చినప్పుడు వాళ్ళకి అట్లా అలాంటి ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో ఉండకుండా కనుక చర్యలు తీసుకుని ఉంటే ఈరోజు అలా అన్ని ప్రాంతాలు కూడా నీళ్ళల్లో ఉండే ఇది ఉండేది కాదు. ఏంటంటే ఇంచుమించుగా అంతా కూడా మూసి ప్లస్ హుసేన్ సాగర్ జలాలు అన్నీ కూడా అంతటా కూడా ప్రవహిస్తూనే ఉంటాయి చుట్టుపక్కల అంతా కూడా. సో అలాంటి ప్రాంతాలన్నీ కూడా ఇళ్లతో నిర్మాణాలతో ఆక్యుపై అయినప్పుడే కదా ఆ వాటర్ అంతా కూడా ఇంటి మధ్యకి రావడం జరుగుతుంది. సో అలాంటి పరిస్థితి లేకుండా సాధ్యమైనంత వరకు రిటర్నింగ్ వాళ్ళు మా ఏరియాలో అయితే పూర్తయింది. చాలా ప్రాంతాల్లో ఇంకా రిటర్నింగ్ వాళ్ళు పూర్తి చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. సో ఆ రిటర్నింగ్ వాళ్ళు పూర్తయ్యి ప్లస్ ఎక్కడైతే వాటర్ ప్రవాహానికి అడ్డంగా ఇంటి నిర్మాణాలు లేకపోతే వేరే ఏదైనా నిర్మాణాలు ఏర్పడ్డాయో వాటిని కరెక్ట్గా తొలగిస్తే మాత్రం అందరికీ కూడా ఈ వాటర్ వల్ల వరద వల్ల ఇబ్బంది పడకుండా ఉంటారు. కానీ ఇప్పటికే జీహెచ్ఎంసీ చూస్తే మొత్తంగా కొంత వర్షాకాలం ప్రాంతంలో అయితే శిథిలావస్థకు వచ్చినటువంటి ఈ భవనాలు ఏవైతే ఉన్నాయో వాటిని 428 వరకు గుర్తించారు. మీ దగ్గర మీ ప్రాంతంలో మీ డివిజన్లో కూడా ఏమైనా గుర్తించారా? ఒకవేళ అలా గుర్తిస్తే వారందరినీ కూడా కొంత కౌన్సిలింగ్ ఇచ్చి వారిని అక్కడి నుంచి పంపించేసేటువంటి ప్రయత్నం చేయాలి, లేదంటే ప్రాణ నష్టం వారికే కాదు పక్కనున్న ఇరుగు పొరుగు వాళ్ళకు కూడా జరుగుతుంది అనేటువంటిది కమిషనర్ చెప్తున్నారు. దీనికి ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? మా హిమాయత్ నగర్ ప్రాంతంలో ఏవైతే గుర్తించారో ఆ గుర్తించిన వాళ్ళతో మేమే స్వయంగా మాట్లాడుతున్నాను. అంటే వాళ్ళందరూ కూడా ఇంచుమించుగా అందరూ పరిచయస్తులే ఉన్నారు. వాళ్ళకి చెప్తున్నాం మనం
అలా ఇప్పుడు విఠలవాడిలో ఒక ఇంటి గురించి మనం ఒక చిన్న ఇది ఉందన్నమాట. ఏంటంటే దానిలో ఒక బండ్లు రిపేర్ చేసే వర్క్షాప్ నడిపించుకుంటాడు, చిన్న ప్లేస్. ఆ ప్లేస్లో అతనికి మేము ఆల్రెడీ లాస్ట్ ఇయరే వాళ్ళకి నోటీస్ ఇచ్చి చెప్పి జరగమని చెప్పాము. అప్పుడు అక్కడ పక్కింటి వాళ్ళు అబ్జెక్ట్ చేయడంతో ఆగాల్సి వచ్చింది. ఇప్పుడు పాపం ఆయన చెత్తే కింద పడిపోయింది. సో ఏసీపీ వాళ్ళకి కానీ మన టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్కి చెప్పి కొంచెం ఆ ప్లేస్ని క్లియర్ చేయమని చెప్పాము. అలాగే ఎక్కడెక్కడైతే ఇళ్ళు ఇలా పడిపోయే పరిస్థితిలో ఉన్నాయో వాటిని గుర్తించి అక్కడ పబ్లిక్ ఎవరైతే వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారో వాళ్ళతో మేమే సమన్వయంగా ఒకసారి మాట్లాడి బస్తీ పెద్దలను ఇన్వాల్వ్ చేసి మాట్లాడి పక్కకు తప్పించి వాళ్ళు ఈ వర్షాకాలంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవడానికి తో వీలైనంత వరకు ప్రయత్నం చేస్తున్నాం. అయితే మేయర్ ఆదేశాలు కూడా ఇచ్చారు. ప్రీ మాన్సూన్ శానిటేషన్కి సంబంధించినటువంటి స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. రోడ్లన్నీ కూడా పూర్తిగా 150 డివిజన్లో క్లీన్గా ఉండాలని చెప్తున్నారు. మీ దగ్గర ఎట్లా మేడం? రోడ్లు ఎక్కడ చూసినా కానీ కొంతమంది రోడ్డు మీదకి వచ్చి చెత్త వేసేటువంటి సందర్భాలే కనపడుతున్నాయి. సార్, మనము అందరికీ పబ్లిక్ అవేర్నెస్ కోసం చాలా ప్రోగ్రామ్స్ చేశాము, ప్లస్ చెప్తూనే ఉన్నాం. మేయర్ మేడం ముఖ్యంగా అన్ని డివిజన్ జోనల్ కమిషనర్గా ఆవిడ ఆదేశించారు. కొన్ని ప్రాంతాల్లో ఆవిడే స్వయంగా వెళ్ళి పర్యవేక్షిస్తున్నారు. అంతటా కూడా ఇప్పుడు ఒక ప్రాంతంలో ఏదైతే గార్బేజ్ జమ అయిందో వాటిని దగ్గర ప్రతి హోటల్స్ కానీ పెద్ద వాణిజ్య సముదాయాల దగ్గరికి మనుషులు పర్టికులర్గా వెళ్ళి కలెక్ట్ చేయడానికి జిహెచ్ఎంసీ సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. శానిటేషన్ వాళ్ళని తిరిగి వస్తున్నారు. కానీ కొంతమంది హోటల్ యాజమాన్యం వాళ్ళ దగ్గర ఉండే పనిచేసే వాళ్ళకి నైట్ అయ్యేసరికి యాజమాన్యం వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళ దగ్గరే పనిచేసే వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడో దగ్గర పాడేసి వెళ్ళిపోవడం అలాంటివే చాలా ప్రాంతాల్లో మేము గుర్తించాం. సో వాటిని కూడా ఎట్టి పరిస్థితుల్లో బయట వేయకుండా ఉండడానికి కానీ రోడ్లలో ఏదైతే మనం ఇప్పుడు క్యాచ్ పిట్స్ అన్ని క్లియర్ చేసినవి ఆ బయట వేసిన చెత్త వేస్టేజ్ వచ్చి దానిలో ఇరుక్కుపోవడం వల్లనే వాటర్ అన్నది స్టోరేజ్ అయ్యి మొత్తం అంతా కూడా బయటకు వచ్చేసి వర్షం నీరు అక్కడంతా జమ అవడం జరుగుతుంది. అలా లేకుండా ఎప్పటికప్పుడు క్యాచ్ పిట్స్ క్లీనింగ్ అన్నీ ఆల్రెడీ అయిపోయాయి. అలాగే లోతట్టు ప్రాంతాలను గుర్తించి వాటి దగ్గర కూడా కావాల్సిన చర్యలు చేపడుతున్నాము. అలాగే ప్రతి ప్లేస్లో కూడా ఎవరైతే వాణిజ్య సముదాయాలు కానివ్వండి, కొన్ని ప్లేసెస్లో పబ్లిక్ అవేర్నెస్ లేక కానీ రోడ్డు మీద పాడేయడం చేస్తున్న వాళ్ళని కూడా మందలించడానికి, మళ్ళీ వాళ్ళని అక్కడి నుంచి ఫైన్స్ వేసి వాళ్ళు అటు చేయకుండా చూడడానికి మా చేతితో వీలైన అందరు కూడా మా ఏఎంహెచ్ఓ కానీ శానిటేషన్ స్టాఫ్ కానీ ఫుల్ టైం వర్క్ చేస్తున్నారు. అదేవిధంగా మనం ఆల్రెడీ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కూడా చెప్పున్నాము, వచ్చి ఏవైతే ఇళ్ళు శిథిలావస్థకు వచ్చినాయో వాటి నుంచి జనాలు ఎవరు లేకుండా చూసుకోమని చెప్పడం జరిగింది. సో మేయర్ ఆదేశాల మేరకు ఏ వర్క్స్ చెప్పినా అన్నీ కూడా మా డివిజన్లో కరెక్ట్గా అమలు అయ్యేటట్టుగా మేము ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ. సో మొత్తంగా చూస్తే మాత్రం అంటే మాన్సూన్ అనేటువంటిది వర్షాలు అనేటువంటిది 2 వారాలకు ముందే వస్తున్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉన్నాము. ఎక్కడికక్కడ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి మా డివిజన్ అంటే హిమాయత్ నగర్కి సంబంధించిన డివిజన్లో పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్ గౌడ్. ఇది మహాలక్ష్మి రామన్ గౌడ్తో ఫేస్ టు ఫేస్. వీడియో జర్నలిస్ట్ సునీల్తో తేజ 99 టీవీ హైదరాబాద్. విజయనగరం